ఫ్రెండ్స్, ఈరోజు బుక్స్ సంబంధించి బెస్ట్ బుక్స్ వీడియో చూద్దాం. సిలబస్ కమిటీ కొత్త సిలబస్ ప్రకటిస్తుందని ఇన్ని రోజులు ఆగిన ఇంకా అది ప్రకటించలేదు. సిలబస్ మార్చినప్పటికీ, కొత్త సిలబస్ వచ్చినప్పటికీ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ అండ్ హిస్టరీ ఇవి మారవు. వాటి కోసం బెస్ట్ బుక్స్. పాలిటిక్స్ సంబంధించి మొదటగా చూస్తే విన్నర్స్ పబ్లికేషన్ వారిది సెకండ్ రివిజన్ ఎడిషన్ అవైలబుల్గా ఉంది. ఇది కేపీ సార్, యూపీఎస్సీ యూనివర్సిటీ సంబంధించిన కేపీ సార్ కృష్ణ ప్రదీప్ సార్ రాసిన బుక్ అవైలబుల్ ఉంది. ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సరిపోద్ది. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, కానీ ఈ బుక్కే తీసుకోండి. ఇందులో అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇది గ్రూప్ 1కి కూడా సరిపోద్ది. ఇది ఇందులో కలర్ఫుల్గా ఉంటాయి. ఇండియన్ పాలిటీ బుక్ ఇది. మనకు ఇంపార్టెంట్ అనిపించినవి ఇలా డార్క్ చేసి షార్ట్ వైజ్లా షార్ట్ కట్ రూపంలో ఉంటాయండి. ఈ బుక్ బాగుంది. ఈ బుక్లో కూడా ఏమేమి చదువుకోవాలి, ఏమి చదవకూడదు అనే వీడియో కూడా చేస్తాను. ప్రజెంట్ ఈ బుక్ను తీసుకోండి, పాలిటిక్స్ సంబంధించి. తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇది కూడా విన్నర్స్ పబ్లికేషన్ వారిదే 7th రివిజన్ ఎడిషన్ ఉంది. ఇది మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ సీనియర్ గారు రాసిన బుక్. హిస్టరీకి సంబంధించి ఎన్ని బుక్స్ ఉన్నప్పటికీ సీనియర్ సార్ బుక్ ది బెస్ట్ బుక్. ఎందుకంటే ఈయన బుక్ యూపీఎస్సీ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. ఇది కూడా చాలా క్లియర్గా ఇంపార్టెంట్ అన్న దగ్గర హైలైట్ చేస్తూ కలర్ఫుల్గా ఉంది బుక్. ఈ బుక్ కూడా హెవీగానే ఉంటుంది. ఇందులో కూడా ఏవి ఇంపార్టెంట్ కాదు అనే ఏరియాని కూడా నేను మరొక వీడియో చేస్తాను. ప్రతి బుక్ నుండి ఇంపార్టెంట్ ఏరియాకి సంబంధించి వీడియో చేస్తాను. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈ బుక్ సరిపోద్ది. ఈ బుక్ తీసుకోండి. బుక్ ఇంతలా ఉందని చూసి భయపడకండి. ఇందులో అన్ని చదివేటి ఏముండవు. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన బుక్లోనైనా, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్లోనైనా మొత్తం అన్ని పేజీలు అన్నీ చదవాల్సిన అవసరం ఉండదు. నేను వీడియోస్ చేస్తాను ఏది ఇంపార్టెంట్ ఏరియా, ఎక్కడ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయని. ఈ బుక్స్ తీసుకోండి, పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి ఇది కూడా విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి అనే సీనియర్ ఫ్యాకల్టీ రాసిన బుక్ ఇది. ఈ బుక్ చాలా కలర్ఫుల్గా క్లియర్ కట్గా ఉంటాయండి. ఈ బుక్ మార్కెట్లో ఈ బుక్ ఉంటే ఈ బుక్ తీసుకొని చదవండి. జాగ్రఫీకి సంబంధించి ఈ బుక్ ఎనఫ్ సరిపోద్ది. ఈ జాగ్రఫీలో కూడా ఇందులో తెలంగాణ జాగ్రఫీ కూడా ఇచ్చారు, చూసుకోండి. ఈ తెలంగాణ జాగ్రఫీ కూడా దీంట్లో కవర్ చేసిండు. ఇది కూడా ఎక్కువ పేజీలతోనే ఉంటుంది. ఇది తీసుకోండి, ఎందుకంటే మనకు బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్నో బుక్స్ ఉంటాయి. ఏ బుక్స్ చదివితే ఎగ్జామ్కి ఉపయోగపడుతుందో ఆ బుక్కే తీసుకోవాలి, కానీ పనికిరాని ఎన్ని తీసుకున్నా వేస్ట్ కదా. మనం విన్నర్స్ కావాలంటే విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే కంటెంట్ బాగుంది. సీనియర్ ఫ్యాకల్టీ రాసినవి ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి.
ఇందులో కూడా ఏం చదవాలి, ఏం వదిలేయాలనేది కూడా మనకు తెలియాలి. నేను ఏం చదవాలి, ఏం వదిలేయాలనే దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఒక్కొక్క బుక్కు సంబంధించి ఒక 10 వీడియోస్ వరకు చేస్తాను, ఏ ఇంపార్టెంట్ ఏరియా చదువుకోవాలని. ఓకే, తెలంగాణ ఉద్యమం, కళలు, సాహిత్యం, పిఎన్ఆర్ పబ్లికేషన్ వల్ల సరిపోద్ది. ఇది ఎనఫ్. అసలు గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే వేరే బుక్ ఉంది. అది తెలంగాణ వి ప్రకాష్ సార్ రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే బుక్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర అందులో ఉంటుంది. ఇందులో చరిత్ర, ఉద్యమం, తెలంగాణ చరిత్ర వేరు, తెలంగాణ ఉద్యమ చరిత్ర వేరు. ఈ బుక్లో చరిత్ర కూడా ఉంటుంది. అంటే శాతవాహనులు, కాకతీయులు, ముదిగొండ చాళుక్యులు, వీటికి సంబంధించిన మొత్తం వాటితో పాటు తెలంగాణ ఉద్యమంకు సంబంధించిన బుక్ కూడా. అంటే ఈసారి ఏం చేసినంటే మొత్తం ఓన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్నే తీసుకొని షార్ట్ కట్లు ఇచ్చిండు. అయినప్పటికీ ఇది ఎనఫ్, మ్యాక్సిమం 80% కవర్ చేస్తుంది. ఈ బుక్ 4th ఎడిషన్ అవైలబుల్ ఉంది. సార్ ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసరు నవీన్ రెడ్డి పైలా తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలకు సంబంధించి ఈ బుక్ సరిపోద్ది. అందులో మిస్ అయినవి ఏమైనా ఉంటే ఇందులో ఉంటాయి. ఈసారి కొంచెం చాలా క్లియర్గా, బుక్ కూడా హెవీ ఉండదు, తక్కువ ఉంటుంది. అశోక్ సార్ బుక్ ఇది, తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఏ బుక్లో రాని క్వశ్చన్స్ కూడా ఈ బుక్లో వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ బండెనక బండి కట్టే అనే పాట ఉంది కదా, ఆ పాట ఎవరి కోసం రాసిండ్రు అందరూ ఏమనుకుంటారంటే నిజాం కోసం, నిజానికి సంబంధించి ఏ బండిలో పోతో కొడుక నిజాం సర్కారోడు అని అన్నారు కదా. ఆ పాటను నిజాం కోసం రాయలేదు ఆ రోజుల్లో, బండి యాదగిరి రెడ్డిల కోసం రాసిండ్రు. ఆ విషయాన్ని ఈ బుక్లో మాత్రమే ప్రస్తావించిండ్రు. చాలా అసలు స్టార్టింగ్లోనే ఒక 100 క్వశ్చన్స్ ఓన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ని క్రొనాలజీ రూపంలో వచ్చింది. క్రొనాలజీ, కమిటీలు, తెలంగాణ చరిత్ర, ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలని 100 పేజెస్ వరకు, 1 నుంచి 100 పేజెస్ వరకు. ఇక్కడ వరకు బట్టి పట్టుకున్నా ఇక్కడ కనీసం ఒక 10 మార్కుల వరకు కవర్ అయ్యే అవకాశం ఉంది. చాలా క్లియర్గా, నీట్గా ఇచ్చిండు. ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చాలా నీట్గా ఉంటుంది. తెలంగాణ చరిత్ర సంబంధించి షార్ట్కట్లో ఉంటాయి. మన తెలంగాణ సంబంధించి ఈ 2 బుక్లు సరిపోతాయి. తెలంగాణ పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళది ప్లస్ అశోక్ సార్ది. ఇది తెలంగాణకు సంబంధించి ఇంకో బుక్ కూడా ఉంది. ఇది రఘుదీపక్ వాళ్ళది, తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యం. ఈ ఏరియా కూడా చదువుకోవాలి. ఇది బెస్ట్ బుక్. ఇది తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యానికి సంబంధించి రఘుదీపక్ బుక్. ఇది ఇందులో తెలంగాణ కవులు, కవయిత్రులు, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ పాటలు, తెలంగాణ సంబంధించి ముఖ్యమైన ఆ కవులు, వారి రచనలు, వీటికి సంబంధించి బుక్ ఉంటుంది. తెలంగాణ సినిమాలు, తెలంగాణ మొత్తం
తెలంగాణలోని బెస్ట్ కట్టడాలు, కోటలు, వీటికి సంబంధించిన మొత్తం చాలా క్లియర్గా ఉంటుంది. మనం తెలంగాణకు సంబంధించిన టీజీపీఎస్సీ ఎగ్జామ్స్, జీపీఓ రాస్తున్నాం కాబట్టి ఈ బుక్ నుంచి కూడా ఎక్కువ మార్క్స్ కవర్ అవుతాయి. కనీసం 30 మార్క్స్. ఇది తెలంగాణ చరిత్ర ఉద్యమం అనే వాటిల్లో ఈ బుక్ నుండి కనీసం 50% మార్క్స్ వస్తాయి. ఈ బుక్ నుంచి 30% మార్క్స్ వస్తాయి. ఇంకో 20% ఉంటాయి కదా, 50, 30, 80%. ఇంకో 20% ఉంది కదా, ఈ బుక్లో మిస్ అయినవి ఈ బుక్లో దొరుకుతాయి. ఏది అశోక్ సార్ బుక్లో. ఎందుకంటే ఇది కొంచెం చాలా డీప్గా రాసింది. ఇది షార్ట్కట్లో ఉంటుంది. ఇది 50% మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. తర్వాత 30%, ఇది 20%. ఈ 20% కూడా వదిలేదు, ఎందుకంటే ఈ బుక్కుల్లో లేనివి కూడా ఈ బుక్లో దొరుకుతాయి. అశోక్ సార్ బుక్లో. ఈ బుక్ కంపల్సరీ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు సిలబస్ కమిటీ కొత్త సిలబస్ని ప్రకటించలేదు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బుక్కులు, అందరు చదివే బుక్కులు, విన్నర్స్ అయ్యే వాళ్ళు చదివే బుక్కులు ఇవి. మార్కెట్లో పోయి కలర్ఫుల్గా ఉన్నాయని ఏ బుక్కులు తీసుకోవద్దు, ఇవి తీసుకోండి. వీటిల్లో ఏ ఇంపార్టెంట్ ఏరియా ఉంది, ఏ ఏరియాని చదివితే సరిపోతుంది, ఏ ఏరియాను వదిలేయాలి అనేది కూడా తెలియాలి. కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అన్నీ చదువుకుంటూ కూర్చుంటే ఉద్యోగాలు రావు. ఎప్పటికీ చదువుతూనే ఉంటారు వాళ్ళు. ఇంపార్టెంట్ ఏరియాని చదువుకోవాలి. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ కోసం అయితే ఎలా చదవాలి, అప్పుడు ఏ బుక్ తీసుకోవాలని అప్పుడు చూసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ బుక్స్ సరిపోతాయి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఎవరు మన అశోక్ సార్ బుక్, ఓపీఎన్ఆర్ పబ్లికేషన్, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సాహిత్యం. ఈ పేపర్లో 50% మార్క్స్ ఈ బుక్ నుంచి వస్తాయి. వి ప్రకాష్ బుక్ ఉంది. వి ప్రకాష్ బుక్ లాంగ్ టైం చదివే వాళ్ళకు, గ్రూప్ 1 మెయిన్స్ చదివే వాళ్ళకు యూజ్ అవుద్ది. ప్రజెంట్ కొత్త సిలబస్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా. వీటితో పాటు ఇంకో బుక్ ఉంది, అది రీజనింగ్ సంబంధించిన బుక్. ఆ బుక్ సరిపోద్ది. ప్రజెంట్ ఇది చూసుకోండి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అశోక్ సార్ది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, కళలు, సాహిత్యం సంబంధించి నవీన్ పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళది, నవీన్ పిల్ల గారి. ఈయన గ్రూప్ 2 ఆఫీసర్ ప్రజెంట్. వీటితో పాటు ఈ మాత్రం చూసుకోండి. ఇది చిన్న బుక్, షార్ట్ బుక్. ఈ తరం పబ్లికేషన్ వాళ్ళది రీజనింగ్ సంబంధించిన బుక్ ఉంటుంది. ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని స్టూడెంట్స్ కోసం ఇది చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. వీటితో పాటు మొబైల్లో రీజనింగ్స్ వీడియోస్ చేస్తారు కదా, కొన్ని అవి చూసుకోండి. గ్రూప్స్ కోసం అయితే ఈ బుక్స్ సరిపోతాయి. జీపీఓ కూడా ఈ బుక్స్ సరిపోతాయి. ఇంగ్లీష్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి 30% చదువుకోవాల్సి వస్తుంది. ఇంకా జీపీఓ సంబంధించి సిలబస్ ప్రకటించలే కాబట్టి ఆ వీడియో చేయట్లేను. రీజనింగ్ సంబంధించి ఏం చదవాలనేది నేను ఇంపార్టెంట్గా చెప్పట్లేను. ఇది ప్రజెంట్ పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకోవచ్చు. ఇవి చదువుతూ ఉండండి.